ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో 11 ల్యాబ్స్ అనే ఏఐ టూల్ ని రివ్యూ చేస్తానని మాట ఇచ్చాను కదా. చాలా మంది ఫ్రీ ప్లాన్ గురించి చెప్తారు, కానీ మనం ఈ వీడియోలో 11 ల్యాబ్స్ యొక్క క్రియేటర్ ప్లాన్ అంటే 11 ల్యాబ్స్ యొక్క ప్రీమియం ప్లాన్ లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనేది మనం లైవ్ గా టెస్ట్ చేద్దాం. ఈ పెయిడ్ ప్లాన్ లో ఉన్న ఫీచర్స్ నిజంగా మనకు ఉపయోగపడతాయా? ఇందులో నాకు బాగా నచ్చినవి అండ్ అస్సలు నచ్చనివి రెండు మీ కళ్ళ ముందు చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, ఇదే 11 ల్యాబ్స్ క్రియేటివ్ ప్లాట్ఫామ్ డాష్బోర్డ్. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ తో పాటు ఆడియో బుక్స్, ఏఐ ఏజెంట్స్, మ్యూజిక్, డబ్బింగ్ ఇలా ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ ఉంది కదా. ఇవన్నీ మనం ఒకే వీడియోలో కవర్ చేయాలి అంటే చాలా చాలా టైం పడుతుంది. సో మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫోకస్ చేద్దాం, మిగిలినవి క్విక్ లుక్ వేసుకుందాం. ఈ టూల్ లోని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫీచర్స్ లో మన వాయిస్ క్లోన్ చేసుకునేది ఒకటి. దీన్ని ఒకసారి మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఎస్, ఇందులో మన ఇన్స్టెంట్ వాయిస్ క్లోన్ అండ్ ప్రొఫెషనల్ వాయిస్ క్లోన్ అని ఉంది కదా. ముందుగా మనం ఇన్స్టెంట్ వాయిస్ క్లోన్ గురించి చెప్పుకుంటే, మన వాయిస్ ఒక 10 సెకండ్స్ ఆడియో క్లిప్ ని దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లోడ్ చేసిన ఆ ఆడియోని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం ఏదైతే రాస్తామో ఆ రాసిన దాన్ని మన మాటగా అది కాపీ చేస్తుంది, అంటే క్లోన్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రొఫెషనల్ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ ఉంది కదా. దీంట్లో మనం మినిమం అంటే తక్కువగా మనం 30 నిమిషాల ఆడియోని దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆడియోని ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఏదైతే టెక్స్ట్ చేస్తామో 100% మన వాయిసే ఎలా అయితే ఉంటుందో, మనం ఎంత స్పీడ్ గా అయితే మాట్లాడతామో, ఏ టోన్ లో అయితే మాట్లాడతామో, సేమ్ అదే విధంగా ఈ ప్రొఫెషనల్ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ మన వాయిస్ ని క్లోన్ చేసి ఆడియో అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు దీనిని మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక్కడ నా నేమ్ కనిపిస్తుంది కదా, అంటే దీనికి ముందుగానే నేను నా కొన్ని సెకండ్స్ ఆడియో క్లిప్ ని అప్లోడ్ చేశాను. ఆ అప్లోడ్ చేసిన ఆడియో క్లిప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ టైప్ చేస్తామో ఆ టెక్స్ట్ ని, ఆ వర్డ్స్ ని మనమే అంటే మన మాటే ఎలా అయితే ఉంటుందో అలానే మనకు అవుట్పుట్ ఇస్తుంది. చూడండి, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ నేను టెక్స్ట్ చేశాను కదా, ఇక్కడ జనరేట్ స్పీచ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ 2 వాయిస్లు వచ్చాయి. ఇక్కడ ఈ 2 వాయిస్లు కూడా మన వాయిస్ కి తగ్గట్టుగానే, మన వాయిస్ కి మ్యాచ్ అయ్యేలాగానే ఉంటాయి. ఒకసారి విందాం. అందరికీ నమస్కారం, నేను మురళీకృష్ణ. ఈ వీడియోలో 11 ల్యాబ్స్ గురించి చెప్తున్నాను. ఒకసారి రెండో వాయిస్ కూడా విందాం. అందరికీ నమస్కారం, నేను మురళీకృష్ణ. ఈ వీడియోలో 11 ల్యాబ్స్ గురించి చెప్తున్నాను. చూసారు కదా, ఇక్కడ 2 వాయిస్లు ఉన్నాయి. ఈ 2 వాయిస్లలో ఈ ఫస్ట్ వాయిస్ ఏదైతే ఉందో ఈ వాయిస్ నా వాయిస్ కి దగ్గరగా మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మనం మన టెక్స్ట్ నుంచి మన వాయిస్ ని క్లోన్ చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇంకా ప్రాక్టికల్ గా నేను చెప్పాను. ఒక్కసారి వీలైతే ఆ వీడియో కూడా చూడండి, ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం రెండో గేమ్ చేంజింగ్ ఫీచర్ చూసుకుంటే అదే డబ్బింగ్. ఈ డబ్బింగ్ లో మన లాంగ్వేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు వీడియో ఉంటుంది కదా, ఆ తెలుగు వీడియోని మనం అదే వాయిస్ తో డిఫరెంట్ లాంగ్వేజెస్ లైక్ కన్నడ, మలయాళం, పంజాబీ ఇలా మనం డిఫరెంట్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ నేషనల్ లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనం మన వాయిస్ ని డబ్ చేసుకోవచ్చు. ఈ టూల్ లో ఒక ప్రో ఫీచర్ ఉంది, అదే స్టూడియో. ఇది ఒక అడ్వాన్స్డ్ ఆడియో ఎడిటర్ లాంటిది. పెద్ద బుక్స్ లేదా పోడ్కాస్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం స్క్రిప్ట్ లోని ప్రతి పారాకు డిఫరెంట్ వాయిసెస్ ని మనం సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అందులో వాయిస్ చేంజర్ అంటే మనం ఏదైతే వాయిస్ ఇస్తామో ఆ వాయిస్ చేంజ్ చేసి వేరే వాయిస్ ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే మన వీడియోలో గానీ మన ఆడియోలో గానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హర్రర్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ డోర్ శబ్దం గానీ, హార్ట్ బీట్ సౌండ్ గానీ, ఇంకా స్కేరీ సౌండ్స్ గానీ, ఇలాంటి సౌండ్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం డిఫాల్ట్ గా ఉన్న వాయిసెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు.
అండ్ దాని కింద వాయిస్ ఐసోలేటర్ అని ఉంది కదా, దాని గురించి చూసుకుంటే ఇప్పుడు మన ఆడియో ఉంటుంది, ఆ ఆడియోలో నాయిస్ వస్తుంది, అంటే వెహికల్స్ వెళ్తున్న సౌండ్స్ గానీ, ఫ్యాన్ సౌండ్స్ గానీ, డోర్ సౌండ్స్ గానీ, ఇలాంటి సౌండ్స్ అన్ని, అంటే డిస్టర్బింగ్ గా ఉన్న సౌండ్స్ అన్ని రిమూవ్ చేసేసి మన వాయిస్ ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ ని క్లియర్ గా వచ్చేలా చూస్తుంది. ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ మనం పాటను రాయాల్సి ఉంటుంది, అంటే కంప్లీట్ గా రాయనవసరం లేదు, జస్ట్ దానికి ఒక డిస్క్రిప్షన్ లాగా ఇస్తే సరిపోతుంది. దానంతట అది ఆ టెక్నాలజీని యూస్ చేసుకొని అది ఒక మంచి సాంగ్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్పీచ్ టు టెక్స్ట్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ లో మనం మాట్లాడుతున్న మాట ఏదైతే ఉంటుందో ఆ మాటని మనం టెక్స్ట్ గా మార్చుకోవచ్చు. ఇక్కడ వాయిసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో కొన్ని ఏఐ మోడల్ వాయిసెస్ ఉంటాయి, అందులో మన ఇండియన్ వాయిసెస్ కూడా ఉంటాయి. అనిక, రణ్బీర్, సమీషా, గౌరవ్, ఇలా ఈ నేమ్స్ తో ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా. అండ్ అవి ఎలా మాట్లాడతాయో కూడా ఇక్కడ రాసిన చూడండి. ఇన్సూరెన్స్ కస్టమర్ లా మాట్లాడుతుంది, ఇక్కడ కామ్ కన్వర్సేషనల్ వాయిస్ లా మాట్లాడుతుంది. సో ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ మోడల్స్ ఇక్కడ ఉంటాయి. మనం ఏ మోడల్ అని సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే టెక్స్ట్ చేస్తామో ఆ టెక్స్ట్ చేసిన దాన్ని ఈ మోడల్ పలికే విధంగా, అంటే ఈ మోడల్ వాయిస్ ఎలా ఉంటుందో ఆ వాయిస్ ని మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అనిక ఎలా మాట్లాడుతుంది అనేది ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం. सर, इस प्रोसेस में ना कोई पेमेंट करनी होती है, ना कुछ कॉम्प्लिकेटेड स्टेप्स हैं। बस अपने पर्सनल डिटेल्स डालिए ताकि आपका प्रोफाइल रेडी हो सके। విన్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో వాయిస్. అండ్ అలానే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే మనం ఏదైతే టెక్స్ట్ చేస్తామో ఆ టెక్స్ట్ చేసిన దాన్ని ఈ ఏఐ మోడల్స్ ఎలా అయితే ఏ స్టైల్లో అయితే మాట్లాడతాయో ఆ స్టైల్లో అవుట్పుట్ మనకు ఆడియో బయటకు వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ టూల్లో మనం తెలుగు వాయిస్ లను తీసుకుంటున్నప్పుడు అది కొంచెం రోబోటిక్ గా అనిపిస్తుంది నాకు. నేను చాలాసార్లు ట్రై చేశాను కూడా. అండ్ హిందీ విషయానికి వస్తే చాలా ఫ్లూయెంట్ గా, చాలా క్లియర్ గా నిజంగా హ్యూమన్ వాయిస్ మాట్లాడినట్టే ఇస్తుంది. ఆ విషయంలో ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఇదే ప్రస్తుతానికి దీని మైనస్ పాయింట్. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతం $22 గా ఉంది. కాకపోతే ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు $11 మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తారు, అంటే $1,050 ఛార్జ్ చేస్తారు విత్ ట్యాక్స్ తో. మీరు ఒకసారి 11 Labs లోని ఫీచర్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఫీచర్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా యూస్ఫుల్ గా మీకు అనిపించాయి అంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇది కంటెంట్ క్రియేటర్స్ కి చాలా వర్త్, అంటే వాళ్ళు కొద్ది మొత్తంలో పేమెంట్ చేసి కొండంత అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది అండ్ నార్మల్ గా ఎవరైనా కూడా ట్రై చేయాలి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి అంటే కూడా దీని సబ్స్క్రిప్షన్ ఒకసారి తీసుకోండి, ఇది చాలా వర్త్ అని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, క్రియేటర్ ప్లాన్ ఫీచర్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు ఫైనల్ గా నేనేమంటానంటే దీంట్లో ఉన్న ప్రొఫెషనల్ వాయిస్ క్లోనింగ్ ఫీచర్ కంటెంట్ క్రియేటర్స్ కి నిజంగా ఒక వరం లాంటిది, కానీ తెలుగు వాయిస్ ల విషయంలో వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఫైనల్ గా మీరు యూట్యూబ్ ని సరదాగా అంటే హాబీగా చేస్తుంటే మీకు ఫ్రీ ప్లాన్ సరిపోతుంది. కానీ మీరు కంటెంట్ క్రియేషన్ ను సీరియస్ గా తీసుకుంటే కనుక ఈ క్రియేటర్ ప్లాన్ లోని ఫీచర్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ డీటెయిల్డ్ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ తెలుగు ఏఐ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం వీడియోల రూపంలోనే కాకుండా మనకు teluguainews.com అనే వెబ్సైట్ కూడా ఉంది. ఇందులో ఏఐకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, ఏఐకి సంబంధించిన టూల్స్ రివ్యూస్ కానీ, బ్లాగ్స్ రూపంలో కానీ, లేటెస్ట్ న్యూస్ రూపంలో కానీ అందులో పెడుతూనే ఉంటాం అప్ టు డేట్ గా. అండ్ మీరు దాన్ని కూడా చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.